గంగిడి బాబు పాలు గరిటెడైనా చాలు, ఇలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలు, అబ్బాయిలంతా సంకరాకపోతారు. వాళ్ళు మాత్రమే చదువుకొని మనం చదువుకోనియకుండా చేసేవాళ్ళే అన్న ఈ ఆడాలంటే. ఎందుకురా వాళ్ళంటే మీకు అంత కోపం? వాళ్ళు మాత్రమే చదువుకుంటారు అన్న, మనం చదువుకోనియారు. అందుకే. ఎందుకు చదువుకోనియారు? నువ్వు కూడా చదువుకో. ఈవినింగ్ చదువుకుంటే నైట్ మొత్తం మనతో సొల్లు పెడతారు. వాళ్ళు సొల్లు పెడుతుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ రేపు పొద్దున క్లాస్ లో సొల్లు పెడతారు అన్న. ప్రమాదం అని తెలిసి కూడా పట్టుకోవాలనిపించేది ఇదే. పట్టుకోవాలనిపించే ట్రాన్స్ఫార్మర్ రా వీళ్ళంతా. చావుని దగ్గర నుంచి చూసినట్టుంది. అంటే అమ్మాయి అంటే చంపేస్తుందిరా. అమ్మాయి సంకనాకి ఇస్తుంది. గుడి ముందే అనుకుంటే గీడ కూడా వదులుతలేరుగా ఇట్లు. తినవు నువ్వు చాక్లెట్ల మీద కాన్సన్ట్రేషన్ అయ్యి చదువు శంకరాగా. దరిద్రం నెత్తి మీద కాదు, కళ్ళ ముందు కూడా నడుచుకుంటూ వెళ్తుంది. వయ్యారి బామ్మ నీ హంస నడక ఎందుకే తొందర తొందర. మగాళ్ళకి సపోర్ట్ చేసిన ఏకైక అమ్మాయి విని. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. షాపింగ్ కి రమ్మంటే రాలేదేంద్రా నిన్న? అప్పటి నుంచి తీసుకొస్తేనే ఇప్పుడు వస్తారు. మొక్కే ఉంగదే మానే ఉంగదంట. లవ్ చేస్తావా లేదా? లేకపోతే ముద్దు పెట్టావని మా అమ్మకి చెప్తాను. నువ్వు ఒప్పుకుంటే ఓకే, లేదంటే దవిడి దివిడే. అమ్మ నాన్న ఆటాన్ని అమూల్ బేబీలా చూస్తావు. ఎప్పుడు నేనే ఇవ్వాలా, నువ్వు ఇవ్వవా? ఏంటది? అదే. నెక్స్ట్ ఫోటో పెట్టండి రా. ఇది వినట్లేదు మాట, సిగ్గులేదు వీళ్ళకి. పెళ్ళాం లైన్లో ఉంటే వరదే కాదు, ఏమొచ్చినా లెక్క చేయడు. ఏమే కాయిన్స్ అయిపోయినాయి, తొందరగా కాయిన్స్ పంపించి మాట్లాడుకుందాం. కాయిన్స్ ఆ వరద ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తుందిరా? అదే వచ్చేదైతే ఫోన్ ఎందుకురా? దీన్ని బట్టి తెలుస్తుంది వాని పెళ్ళాం అంటే వానికి ఎంత భయము. పెళ్ళాం అంటే భయమా? ఏ ప్రేమ అనుకోవచ్చుగా. ప్రేమ ఉంటే అది అర్థం చేసుకుంటది, భయం కాబట్టి వాడు ఫోన్ చేసి చెప్తుండు. ఏం లాజిక్ రా. ఫోన్ పెట్టే చెట్లకి నీళ్ళు వస్తా. వాడు ఏ చెట్టుకు పోస్తాడు, ఏ పైపుతో పోస్తాడు రా? సగం జీవితం నా పెళ్ళాం ముంచింది, ఈ వరద వచ్చి మొత్తం ముంచింది. ఏమే స్కోర్ ఎంత? కోహ్లీ ఉండా పోయిండా? ఫోటో ఫోటో. వీలైతే వాటేసుకుందాం, డొడ్డు పోయేదేముంది, మహా అయితే తిరిగి కరుస్తుంది. నీకున్న క్లారిటీ వాడికి ఎందుకు లేదంట. కొంచెం మెత్తగా ఉంది, ఇంటికెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రేపు రాత్రికి. కుక్కని ప్రేమిస్తే అదే మనకలా తిరుగుతుంది, అదే ఒక అమ్మాయిని ప్రేమిస్తే మనమే కుక్కలా తిరగాలి. కుక్కకున్న విశ్వాసం మా ఆవిడకు లేకుండా పోయింది. కానీ నీ పరిస్థితి చూస్తే నాకు అర్థమైందిరా, జాలేస్తుంది నీ మీద. దీని పక్కన పడుకో. నువ్వు ఇది తినడం తప్పితే ఇది నీ నరవదు కరవదు. ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. మార్నింగ్ అంతా డ్యూటీ చేసి అలసిపోయి ఇంటికి పోయి ఓపికలకి అక్కడనే కుక్క దొరికింది కానీ అక్కడనే ఉంది. ఇంటికి పోయే ఓపిక లేకుండా కుక్క దొరికింది కదా అక్కడనే. ఏంటది? ఒరే ఎంతసేపు అదే విషయం ఏంట్రా? ఏదైతే ఏంటి, పెళ్ళమైతే కాదుగా. ఎన్నెన్నో జన్మల బంధం దానిది వాడిది. పాట గుర్తు చేసుకుని ఆ పాటను వాడి మీద దాని మీద కనిపెట్టి పాడినది కానీ చాక్లెట్ పాట. ఎందుకంటే సాధారణంగా ఆ పాట గుర్తు చేసుకోవాలంటే ఎక్కడైనా మంచి సిచ్యువేషన్ కనబడితే బాగుంది. నీకు ఏ రకంలో కనబడింది అది మంచి సిచ్యువేషన్? వెరీ గుడ్, యూ హ్యావ్ ఎ గుడ్ స్పిరిట్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. పట్టాలు
పట్టాలెక్కిన పతివ్రతలు. నీ అదృష్టం మామూలుగా లేదు. లేదు. పట్టాలెక్కిన పతివ్రత టైటిల్ చెప్పావా? ఇంత పొడుగు సిల్క్ దొబ్బేసింది ఆ సింగిల్ టైటిల్. వెరీ గుడ్. అనౌన్స్మెంట్ లో పట్టణ మీదకి ట్రైన్ వస్తుంది అన్నారు, అందుకనే కిందికి దిగి. సూపర్ రా, వాళ్ళకి బ్రెయిన్ లేదని మళ్ళీ ప్రూవ్ చేశారా. మాట్లాడుకోవాలని ఫిక్స్ అయ్యాక ప్లేస్ తో టైం తో పని లేదు. జీవితంలో సగం జీవితం మీకు సొల్లు గప్పు చెప్పుకోవడానికి సరిపోతుంది కదా. అబ్బా మీ ఆయన ఏం చేస్తున్నాడు, మా ఆయన ఏం చేస్తున్నాడు, మీ జాకెట్ ఎట్లా కుట్టారు, మీ అలంగా ఎక్కడ కుట్టారు, మా బార్డర్లు ఎంత బాగున్నాయి, మీ చీరలు ఎంత కాస్ట్గా ఉన్నాయి, చందనా బ్రదర్సా ఆర్ఎస్ బ్రదర్సా. కాళ్ళ పట్టీల గురించి మాట్లాడుకోవడానికి వీళ్ళకు రైలు పట్టాలే దొరికాయా? ఏం చెప్పావు? ఫస్ట్ టైం రైలు పట్టాలు తప్పితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకురా అంటే పిడవుతాయి కదా సార్. ఆ నలుగురిని గుర్తి చంపేద్దామనా? వద్దునా అన్న, వాళ్ళని మనం ఏం చేయకూడదు, వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు. నలుగురు ఆడవాళ్ళు ఒక తోట కలిశారంటే 4 కుటుంబాల నాశనం ఏమిటి? నువ్వు ప్రపంచానికి తెలిసిన నిజాన్ని నువ్వు ఇంత ధైర్యంగా బయటికి చెప్పావంటే. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. సిగ్గులేదురా? సిగ్గులేదు? సిగ్గు లేదా? అంత ధైర్యంగా చెప్తుంటే మేమే అనగలుగుతాం? స్కర్ట్ లాంగ్ ఉంటే బాగుంటది, ఆన్సర్ పెద్దది రాసుకోవచ్చు. చూపించండి చూపించండి నన్నాన నన్నాన దాచుకోకండి. బాగా ప్రాక్టీస్ చేసావు నాన్న. చాలా టాపర్. అందంగా ఉండడమే కాదు, అందంగా కాపీ కూడా కొడతా. ఎవరికి లేదు అని తెలిసే లోపలే మీకు తెలిసిపోతుంది. పక్కన కూర్చున్న వాళ్ళు ఫెయిల్ అయ్యేటట్టున్నారు. ఎగ్జామ్ రాయడం ఆపేసి తనని చూస్తూ కూర్చుంటారు. తనని చూడట్లేదు, తనని చూడాల్సిన అవసరమే లేదు. చూపించండి అని అడిగితే చెప్పేసి చూపించండి. ఈ అమ్మాయి స్లిప్ చెక్ చేసేటప్పుడు కానీ స్కాడ్ వాడు మస్తు అదృష్టవంతుడు. స్లిప్ కూడా ఇంత అందంగా ఉంది అంటారా బాబు? స్లిప్ అంత తెల్లగా ఉంటుంది ఏంట్రా? ఇన్విజిలేటర్ కూడా కాదనలేని కాపీ. మీరేంట్రా దాన్ని చూస్తారు, ఎవడి ఆన్సర్ వాళ్ళు రాసుకోండి. హే, మీరు ఆ ఛాన్స్ ఎప్పుడైనా ఇచ్చారా? ఫస్ట్ టైం ఆన్సర్ పెద్ద ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫస్ట్ టైం సిల్క్ ను ఒక్కడే తింటే బాగుండు అనిపిస్తుంది. అరే ఒక చాక్లెట్ మిగిలిపోయిందిరా, ఎవడైనా అల్టిమేట్ డైలాగ్ చెప్తే అడిగి ఇచ్చేస్తా. ప్రెషర్ కావడానికి నేను ప్రెషర్ కుక్కర్ లో పప్పుని కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటా అనుకున్నామేమో. మాస్ బోర్రా మాస్ కాదురా, నీకు అసలు ఎర్రతోలు ఏడుంది? వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవడన్నా చెంటన్న షో కోసం ఎగబడితే రమ్మనే రావద్దనే. ప్రపంచంలో అమ్మాయిలకు నచ్చేవి రెండే రెండు, ఒకటి చాక్లెట్, 2 చలాకీ చంటి. అక్క చెల్లెలిద్దరు భలే కాంప్రమైజ్ అయ్యారు. అది నిజంగానే కలబయ్య, మనకు ఒక్క అమ్మాయి దొరకడమే గొప్ప, 2 అమ్మాయిలు అంట. నేను నీకు చాక్లెట్ ఎందుకు ఇస్తున్నాను తెలుసా? నిన్ను నువ్వు గుర్తించావురా. ఆమె జనరల్ గా బట్టలు ఉతుకుతుంది, జరేమైనా ఎక్స్ట్రా చేసే మనుషులను. ఏవండి గుడికెళ్ళి వచ్చాను, తీర్థం తీసుకోండి. బేసిక్ గా ఆ అమ్మాయి చెప్పిన కంటెంట్ కి నేను కనెక్ట్ అవ్వకపోయినా ఆ అమ్మాయి చెప్పిన స్టైల్ కి నేను కనెక్ట్ అయ్యా. అదెళ్ళి వాడి మీద పడ్డా వాడికే రిస్క్, వాడెళ్ళి దాని మీద పడ్డా వాడికే రిస్క్, తొక్కి పడేస్తది. అమ్మో ఈ అమ్మాయి చాక్లెట్ దొబ్బేసింది. ఎలాగైనా ఎక్కేస్తా తొక్కే
తొక్కేస్తా అంటే తొక్కి పట్టి నార తీస్తా. కింద పడితే జాయింట్లు జారిపోతాయి, ఫిలమెంట్లు రాలిపోతాయి. వెల్కమ్ కరాటి కళ్యాణి అండ్ రచ్చా రాబీ. దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక గునుకే పడక మారు వాడుతున్నదే. హలో హలో ఎవరండి? నమస్కారం అండి. నమస్తే, ఎవరమ్మా? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి కాదండి, లచ్చి అండి. అయ్యా మీరు అలీగారేనండి? అలీగారేనండి. అయ్యా నాకు చిన్న హెల్ప్ కావాలండి మీ దగ్గర నుంచి. మాకు ఒక 100 గేదెలు ఉండేవండి. 100 గేదెలు అమ్మేసి నేను హైదరాబాద్ పారొచ్చేసినానండి. ఇక్కడ ఒక సినిమా చేయడానికి ఒక డైరెక్టర్ నన్ను పిలిస్తానండి, డబ్బులన్నీ ఆడికి ఇచ్చేసినానండి. ఆ డబ్బులను తీసుకొని సినిమా తీసాడండి. సినిమా తీసి అందరికి డబ్బులు ఇచ్చేసాను. ఇప్పుడు నా డబ్బులు ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళిపో, తూర్పు తిరిగి దండం పెట్టు అన్నాడండి. తాడు ఉందా? తాడు గేదెలు వేస్తారు కదా, తాడు పలుపుతాడండి. ఎవరైతే డబ్బులు తీసుకుని పలుపుతారు తీసుకెళ్ళి గురించి. అమ్మాయిలకి ఎక్కువ ఈగో ఉంటుందా, అబ్బాయిలకి ఎక్కువ ఈగో ఉంటుంది? అమ్మాయిలకే ఎక్కువ ఈగో ఉంటుంది. అబ్బాయిలకి ఈగో ఉంది, అవునా కదా? ఎస్, అమ్మాయిలు ఇలా అయిపోయాను కాదు ఎవరు అబ్బాయిలే ఈగో. ఈ ఆడలో ఎట్లుంటుంది తెలుసారా? పేరున్నోళ్ళు ఎక్కువ రాసినప్పుడు ఎందుకు ఎక్కువైందంటే కూడా నాకు అందం గురించి తెలియదు. మేము ఏదైనా మంచి కూర వండామనుకో, ఏంటే ఈ ముఖం దిక్కుమాలి ముఖం వేసుకొని కూరలు ఉండదు. ఎంత కష్టపడి వండుతారు. ఇట్లుండగానే పక్క పండి ఏంది కళ్యాణ్ ఇంతలా ఒక అమ్మాయి ఎంత ముద్దుకున్నదంటే నీకు ఈగో